ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోని భార్యాభర్తలు మాత్రం తప్పకుండా చూడండి మిగతా వాళ్ళు చూడకపోయినా నో ప్రాబ్లం అండి బట్ పెళ్ళైన ఆడవాళ్ళు ఇంకా అలాగే 14-15 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ వీడియోని ఫుల్ గా చూసారనుకోండి మీకు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందన్నమాట ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా సో పెళ్ళైన వాళ్ళు గనుక అయితే గనుక భార్యాభర్తలు ఆ వర్క్ చేసేటప్పుడు ఐ మీన్ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు విపరీతమైన మంట పెడతాది మిగతా టైంలో విపరీతమైన దురద పెడతాది అదే పెళ్లి కాని అమ్మాయిలు అనుకోండి వెజైనా నుంచి విపరీతమైనటువంటి దురద మంట వాపు అలాగే చండాలమైనటువంటి స్మెల్ అన్నమాట సో వీటన్నిటికీ కారణం ఏంటంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ అన్నమాట సో ఇది ఎందుకు వస్తుంది ఇది పూర్తిగా తగ్గిపోవాలంటే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందేనా లేకపోతే ఇంట్లోనే ఏవైనా చిట్కాలతోటి తగ్గించుకోవచ్చా ఎలాంటి పరిస్థితుల్లో మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంకా అలాగే పెళ్ళైన వాళ్ళు కనుక ఉంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వర్క్ చేస్తే ఏమన్నా అవుతుందా అవ్వదా ఇంతకీ చెయ్యొచ్చా చేయకూడదా అనే విషయాల గురించి పూర్తిగా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు కనుక ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి శ్రీ కనకదుర్గ జ్యోతిష్య కేంద్రం ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ కిషోర్ శర్మ స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల మధ్య సమస్యలు భార్యాభర్తల మధ్య లైంగిక సమస్యలు ప్రేమ లేదా పెళ్లి కలహాలు మరియు కోర్టు వివాదాలు లేదా వ్యాపారం లేదా ఆర్థిక సమస్యలు మరియు సంతానలేమి లేదా మానసిక సమస్యలకు కాల్ 9113881062 పండిత్ కిషోర్ శర్మ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు భయపడకుండా చాలా చిన్న టిప్స్ తోటి ఈజీగా దూరం చేసుకోవచ్చండి కాకపోతే దాని పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి అలా జాగ్రత్త వహించకుండా ఏం చేస్తుంది అని వదిలేశారనుకోండి మీకు నరకాన్ని చూపిస్తుంది అనమాట ప్రాణం పోయేంత పెద్ద సమస్య అయితే కాదు కానీ మీరు సైలెంట్గా ఉండేంత చిన్న సమస్య కూడా కాదనమాట ఎక్కడ ఉంటే అక్కడే మీరు ఎవరన్నా ఉన్నారా లేదా అని చూసేంత టైం కూడా మీకు ఉండదు అంత ఓపిక కూడా మీకు ఉండదు అనమాట దురద పట్టిన వెంటనే గోకేస్తూ ఉంటారు దానివల్ల మీ పరువు పోతుంది మీ పైన ఉన్నటువంటి ఇంప్రెషన్ మొత్తం తగ్గిపోతుంది అందరు మిమ్మల్ని గలీజ్గా అనుకుంటారనమాట ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దురద అలా ఉంటుంది ఇంకా అలాగే ఎవరైనా మీ పక్కన కూర్చున్నారనుకోండి మీ నుంచి వచ్చే ఆ చెడ్డ వాసనని అస్సలు భరించలేక మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా అలాగే మీతో ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే కూడా దాన్ని మాట్లాడేది ఆపేసి మరి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు సో అంతటి నరకాన్ని చూపిస్తుంది అంతటి భయాన్ని కలిగిస్తుంది అనమాట సో అందుకోసమే ఈజీగా వీటిని తొలగించుకునేదానికి టిప్స్ ఉన్నాయని చెప్పాను కదా వాటిని మీరు ఫాలో అవ్వండి అయితే ఆ టిప్స్ చెప్పబోయేదానికంటే ముందు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇది వచ్చింది అనుకోండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయా లేదా ఈ మంట వాపు దుర్వాసన మాత్రమేనా అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెజైనా ఇన్ఫెక్షన్ రావడానికి గల ముఖ్య కారణాలు ఫస్ట్ మనం మాట్లాడుకుందాం అయితే ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ అన్నది 2 రకాలుగా ఉంటుందండి ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లో ఏంటి అంటే కనుక మీకు వెజైనల్ నుంచి వచ్చే డిశ్చార్జ్ అన్నది వైట్ కలర్లో ఎల్లోయిష్లో అలాగే లైట్ గ్రీన్ కలర్లో ఇలా ఉంటుందన్నమాట అంటే కొన్ని రకాలైన షేడ్స్ వస్తాయన్నమాట అదే వైట్ డిశ్చార్జ్ అనుకోండి ఓన్లీ వైట్ కలర్లో మాత్రమే పెరుగులాగా లిక్విడ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా సో ఇది ఎందుకు వస్తుంది అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం సో జనరల్గా ఏంటంటే అందరికీ కూడా వెజైనల్ దగ్గర నుంచి ఒక రకమైన లిక్విడ్ అన్నది మనకు డిశ్చార్జ్ లాగా అవుతూ ఉంటుంది అది నార్మల్ అనమాట అలా అవ్వటానికి రీజన్ ఏంటి అంటే కనుక వెజైనా దగ్గర కొన్ని రకాలైన బ్యాక్టీరియా ఉంటుంది అది కూడా మంచి బ్యాక్టీరియాని అది బాడీకి ఎటువంటి హాని కలిగించదు అదే బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఎప్పుడైతే పెరిగిపోతాయో అప్పుడు మనకు రకరకాలైన ఇన్ఫెక్షన్లు ఫామ్ అవుతాయి అందులోనే ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి మెయిన్ కారణం బ్యాక్టీరియా అన్నది ఎక్కువగా అక్కడ స్ప్రెడ్ అవ్వడం నెక్స్ట్ మీరు సరైన ఆహారం తీసుకోకుండా అంటే పౌష్టికాహారం తక్కువగా ఉన్న నెక్స్ట్ మీరు బట్టలకి లేదా మీ బాడీకి యూస్ చేసే షాంపూ లేదా సోపులు సరిగ్గా పని చేయకపోవడం అనమాట లేదా అందులో ఉన్నటువంటి కెమికల్ అన్నది మీ బాడీకి పడకపోవడం అనమాట ఇంకా అలాగే కొంతమంది వాళ్ళ ఆహారంలో పెరుగు మజ్జిగ లాంటివి అస్సలు ఉపయోగించరనమాట అలాంటప్పుడు కూడా మీకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకొక పరిస్థితి ఏంటంటే కనుక విలేజెస్లో కావచ్చు లేదా టౌన్లలో కావచ్చు
తొట్టిలో ఉన్నటువంటి వాటర్ని యూజ్ చేస్తారు, లేదా ట్యాంకీలో ఉన్నటువంటి వాటర్ని కూడా యూజ్ చేస్తారు. అది పరిశుభ్రంగా లేకపోవడం అనమాట. తొట్టిలో అనుకోండి పాచి పట్టు ఉంటుందన్నమాట. సో ఆ కలుషితమైనటువంటి వాటర్ని మీరు స్నానానికి లేదా బట్టలకు ఉపయోగించినట్టయితే అందులో ఒక రకమైన చెడ్డ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయి ఉంటుంది కదా. సో దానివల్ల మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నది వస్తుందన్నమాట. అలాగే టౌన్లలో కానీ ఎక్కడైనా సరే ట్యాంకులో వాటర్ ఉంటాయి కదండి, ఇంటి పైన పెట్టుకుంటాం మనము. సో ఆ ట్యాంక్ని కూడా సరిగ్గా శుభ్రపరచకుండా అంటే సంవత్సరాల తరబడి అలాగే పెట్టేసి ఆ వాటర్ని కనుక యూజ్ చేసినట్లయితే వెజైనల్ ఇన్ఫెక్షనే కాకుండా చర్మ సమస్యలు కూడా వస్తాయి. అట్ ది సేమ్ టైం హెయిర్ ఫాల్, చుండ్రు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేస్తారనమాట. సో అందుకోసమే తొట్టిలో వాటర్ని ఉపయోగించేటప్పుడు ఆ తొట్టి క్లీన్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ట్యాంక్ను కూడా ప్రతి నెల క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి అయినా సరే దాన్ని క్లీన్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో ఇలా చేయటం వల్ల కూడా మీకు కొద్ది వరకు ఆ ఇన్ఫెక్షన్ అన్నది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకొక కారణం ఏంటి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి అంటే కనుక, మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళకి ఆ పర్సనల్ ఏరియా ఏదైతే ఉందో వెజైనా అది చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. సో అక్కడ ఒక్కసారిగా ఆ ప్రెజర్ అన్నది పడితే, ఐ మీన్ ఫస్ట్ నైట్ లాంటిది జరుగుతుంది కదండి. సో అంటే ఇంటర్ కోర్స్ జరుగుతుంది కదా. సో ఆ ఇంటర్ కోర్స్కి ఈ సెన్సిటివ్ ఏరియా ఏదైతే ఉందో వెజైనా అది తట్టుకోలేకపోయి అక్కడ కొన్ని రకాలైన ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది, కొన్ని రకాలైన మంటలు, అక్కడ ఏమంటారు చర్మం అన్నది చీలిపోవటం లాంటిది జరుగుతుంది అనమాట. సో దానివల్ల కూడా అక్కడ మంట, నొప్పి, వాపు, దురద ఇలాంటిది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి రీజన్ ఏంటి అంటే కనుక అక్కడ ఆ ఏరియా సెన్సిటివ్గా మారిపోవడమే అనమాట. సో సెన్సిటివ్గా ఉన్నటువంటి ఏరియా ఇలా ఆ దురదలు, మంటలు అంటే ఇంటర్ కోర్స్ స్టార్టింగ్లో ఎవరికైనా సరే అది కామన్ అనమాట. సో దీన్ని మీరు అవాయిడ్ చేయాలి అంటే కనుక రెగ్యులర్గా మీరు ఆ ఇంటర్ కోర్స్ని కంటిన్యూ చేయకుండా డే బై డే లేదా 3 daysకి ఒకసారి ఇలా కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే ఆ ప్రాబ్లం అన్నది నెమ్మదిగా తగ్గిపోతుంది. లేదా అలాగే ఆ నొప్పిని భరిస్తూ ఆ మంటని, నొప్పిని, వాపుని అది భరిస్తూ అలాగే చేశారనుకోండి ఆ ప్రాబ్లం అన్నది పెద్దదైపోతుంది అనమాట. సో మ్యారేజ్ అయిన కొత్తలో ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయటం కామన్, ఇది ఏదో పెద్ద ఇష్యూ అయితే కాదనమాట. కాబట్టి ఇలా కనుక మీకు జరిగినట్లయితే ఆ ఇంటర్ కోర్స్ని కొంచెం అవాయిడ్ చేస్తూ రండి, దానివల్ల మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొంతమందికి ఏంటంటే అక్కడ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోవడం వల్లనో లేదా మీ బాడీలో లవణాలు కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువైపోవడం వల్ల ఆ వెజైనా దగ్గర నుంచి మీకు ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది హస్బెండ్కి కూడా కొంచెం స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. లేదా ఇంకొంతమంది జెంట్స్ ఏంటంటే సరిగ్గా కేర్ తీసుకోరనమాట వాళ్ళ బాడీ పట్ల. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని రకాలైన బ్యాక్టీరియా అన్నది అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. లైక్ ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి పెన్నీస్కి లేదా బాల్స్ ఉంటాయి కదా, ఇవేంటంటే చాలా సెన్సిటివ్ ఏరియా, చాలా దగ్గరగా ఉన్నటువంటి పార్ట్స్ అనమాట ఇవి. సో ఇవి ఎక్కువ దగ్గరగా ఉండటం వల్ల, వీళ్ళు టైట్ బట్టలు వేసుకోవటం వల్ల, ఎక్కువ పని చేస్తూ ఉండటం వల్ల అక్కడ చెమట అన్నది పేరుకుపోయి అందులో నుంచి ఎక్కువ బ్యాక్టీరియా అన్నది వస్తుందన్నమాట. సో దానివల్ల ఆ ప్రైవేట్ ఏరియాలో బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ లాంటివి, పొక్కులు లాంటివి, దురదలు ఇవన్నీ కూడా మొదలవుతాయి. సో ఇంటర్ కోర్స్ కారణంగా అతని నుంచి ఆ వైరస్ ఏదైతే ఉందో అది వాళ్ళ వైఫ్ కూడా అంటుకుంటుంది అనమాట. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇద్దరికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇద్దరికి కూడా ఆ ఇన్ఫెక్షన్ అన్నది నెమ్మదిగా క్లియర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలం ఏంటంటే 1 వారం నుంచి 10-15 రోజుల వరకు, కనీసం 10 రోజుల వరకు అయినా సరే ఇంటర్ కోర్స్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అన్నది మీకు 100% రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. కొంతమందికి వెజైనల్ ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు అక్కడ లిక్విడ్ టైప్ మాత్రమే రాకుండా కొంతమందికి డ్రై అయిపోయినట్టు ఉంటుందన్నమాట. అంటే ఎటువంటి లిక్విడ్స్ అన్నవి అక్కడ రావు, అది చాలా ఎండిపోయినట్లు, డ్రై అయిపోయినట్లు, అస్సలు కొంచెం కూడా తేమ లేకుండా అలా ఉంటుందన్నమాట. దానివల్ల ఎవరికైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి మంట, దురద, నవ్వ, ఇంకా రకరకాలైన స్మెల్ ఇదంతా వస్తుందన్నమాట. ఇంకా అలాగే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు అందులో అస్సలు పార్టిసిపేట్ చేయలేరనమాట. కనీసం ఒక 10% కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరనమాట. సో ఆ వర్క్ ఏదైతే జరుగుతుందో అది అస్సలు
సాధ్యం అవ్వదు అనమాట. దానివల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడతారు, అది డివోర్స్ వరకు దారితీస్తుంది అనమాట. సో అందుకోసమే ఫంగల్ ఇన్ఫెక్షన్ని ఆషామాషిగా తీసుకోకుండా అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని నయం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అయితే ఎవరికైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుందో, అంటే ఇప్పుడిప్పుడే అది దురద కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతూ ఉంటుందో, అప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించడం వల్ల హాస్పిటల్కి వెళ్లకుండానే మీరు 100% రిజల్ట్ని పొందవచ్చు అనమాట. లైక్ ఎలాంటివి అంటే కనుక రెగ్యులర్గా మీరు తింటున్నటువంటి ఆహారంలో పెరుగు లేదా మజ్జిగ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఎవరికైతే డ్రై అయిపోయినట్లు ఉంటుందో వెజైనా, సో వాళ్ళకి మంచి బ్యాక్టీరియా అన్నది అక్కడ స్ప్రెడ్ అయ్యి అక్కడ లిక్విడ్స్ అన్నవి రావడానికి అవకాశం ఉంది. దానివల్ల అక్కడ ఎటువంటి సమస్య అన్నది లేకుండా హ్యాపీగా మీరు ఉండగలుగుతారు. ఇంకొంతమందికి ఏంటి, అక్కడ ఓవర్గా లిక్విడ్స్ ఫామ్ అయిపోతున్నాయి, అంటే అది వేడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇలా అవుతుందన్నమాట. సో అందుకోసమే కొబ్బరి వాటర్ని, కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తాగుతూ ఉండాలన్నమాట. ఎంత ఎక్కువగా తాగాలి అంటే ఒక రోజుకి 10 లేదా 12 గ్లాసుల వరకు తాగాలి. అప్రాక్సిమేట్లీ ఒక 10 కొబ్బరి బొండాలని తాగుతూ రావాలన్నమాట. అప్పుడే మీకు ఈ ఇన్ఫెక్షన్ అన్నది క్లియర్ అవుతుంది. ఇంకొంతమంది ఏంటంటే అక్కడ స్నానం చేస్తున్నప్పుడు ఆ పర్సనల్ ఏరియాలో షాంపూలు, సోపులు, రకరకాలైన లిక్విడ్స్ వేసేసి వాష్ చేసుకుంటూ ఉంటారనమాట. దానివల్ల కెమికల్స్ అనేవి ఎక్కువైపోయి అక్కడ కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది కలుగుతుందనమాట. సో అందుకోసమే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు షీ వాష్ లేదా వి వాష్, ఈ 2 లిక్విడ్స్లో ఏదో ఒకటి తీసుకొని వచ్చి మీరు షాంపూ రూపాన్ని ఉంటుంది, అది అంటే లిక్విడ్ టైప్లోనే ఉంటుంది, కాస్త చేతిలో వేసుకునేసి ఒక స్పూన్ అంతా లేదా 2 స్పూన్లు అంతా వేసుకునేసి మీరు ఓపెన్గా పైన ఉన్నటువంటి ఏరియాని మొత్తం కూడా క్లీన్ చేస్తూ రావాలన్నమాట. ఇంటర్నల్గా యూజ్ చేయకూడదండి, ఎక్స్టర్నల్గా మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది వెళ్ళిపోయి కెమికల్స్ అన్నటివి లేకుండా మీకు తొందరగా ఈ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది అనమాట. సో బాడీ యొక్క pH వాల్యూ మీ సోప్ యొక్క pH వాల్యూ మ్యాచ్ అవుతుంది, బట్ పర్సనల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి pH వాల్యూ సోప్ యొక్క pH వాల్యూ మ్యాచ్ అవ్వదన్నమాట. సో అందుకోసమే ఆ లెవెల్ అన్నది కరెక్ట్గా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో అందుకోసమే మీరు ఆ పర్సనల్ ఏరియాని క్లీన్ చేసుకోవడానికి షీ వాష్ లేదా వి వాష్ ఇలాంటి వాటిని మీరు యూజ్ చేయాలి తప్ప ఇంకా సోపుల్ని, షాంపుల్ని ఇలా యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మర్చిపోకండి. ఇంకా అలాగే తినే ఆహారంలో ఎక్కువగా పౌష్టిక విలువలు ఉండేటట్టు గమనించుకోండి. సో ఇలా తీసుకోవటం వల్ల అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. కొంతమంది ఓవర్గా ఇంటర్కోర్స్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు కనుక ఓవర్గా ఆ ఇంటర్కోర్స్ చేస్తున్నట్లయితే దాన్ని కొంచెం తగ్గించుకుంటూ రండి. అప్పుడు కూడా మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ఇన్ఫెక్షన్కి దూరంగా ఉండగలుగుతారు, హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? సో ఇదే అండి ఇవాళ వీడియోలో. భార్యాభర్తలు కనుక కలుస్తున్న టైంలో మంటగా ఉన్నా లేదా నార్మల్ టైంలో దురదగా ఉన్నా అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నా కూడా ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే కనుక చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ జాగ్రత్తలు పాటించి మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోండి, ఈ ఇచ్చింగ్ ప్రాబ్లమ్ని దూరం చేసుకోండి. ఓకేనా? సో ఇదే గైస్ ఇవాళ వీడియో. ఇలాంటి యూస్ఫుల్ అండ్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.